చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ అది నెల్లూరు జిల్లా ఓజిల మండలం సగుటూరు అనే మారుమూల గ్రామం. ఒక 500 ఓట్ల సంఖ్య గడపలు. అసలు నేను ఇప్పుడు బుక్ పెన్ ఎవరైనా ఇస్తే బాగుంది, చక్కగా రాసేసుకోవచ్చు. జిరాక్స్ తీసుకొని మంచి టిప్పుకొనేయండి. 500 ఓట్లు, ఒక 120 గడప ఉండేది మామూలుగా. అక్కడ మా అమ్మగారి పేరు పద్మమ్మ, శ్రీమతి రాటకొండ పద్మమ్మ చనిపోయారు. మా నాన్నగారి పేరు వెంకటాద్రి నాయుడు. చిన్నప్పటి నుంచి నొప్పిస్తూనే ఉండేవాడిని. వాళ్ళు ఏమైనా అనుకో, నాకు సంబంధం లే, ఒక నలుగురిలోకి వెళ్ళి నొప్పిచ్చేసి నా ధర్మంగా నేను బయటకు వచ్చేసేవాడిని. అలా వస్తున్న క్రమంలో భయంకరమైన ప్రాబ్లం ఇంట్లో ఉన్నా కూడా నేను వెళ్తే ఆ ప్రాబ్లం మరిపించే శక్తి నాలో ఉండేది. అప్పుడు చాలా మంది అనేది, వాళ్ళకి ఇండస్ట్రీకి సంబంధం లేదు, రే ప్రసాద్ నిన్ను సినిమాలో తీసుకెళ్ళిపోతాను వెళ్తావా అంటే నేను వెళ్ళనేవాడిని. సినిమా అనేది మా ఇంట్లో వచ్చి, మా ఊరికి ఒకే టీవీ ఉండేది కదా, ఆ టీవీకే మాకు 4 గంటలు పట్టేది అంటే చూడడానికి స్పేస్ తీసుకొని. అలాంటిది హైదరాబాద్ రావడం కష్టం. నేను తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ పెడితే నాకే ప్రైజ్ వచ్చింది. డాన్స్ చేసా. నేనేం గొప్పగా వేయలే, దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చా. 10th లో ఏదో సాంగ్ పాడమంటే నేను అందరికీ నాకేం అసలు గాయకుని కాదు, నాకు సంబంధించింది కాదు, పాట పాడితే నాకే ప్రైజ్ వచ్చింది. డిగ్రీకి వచ్చేటప్పటికి ఒక చిన్నది ఏదో ఒక నాటకం వేసా, డైరెక్షన్ చేసి, అది పెద్ద హిట్ అయింది. అప్పుడు మిమిక్రీ చేసేవాడిని. నాకు అన్ని పెద్దగా ఏం రావు కానీ వచ్చిన వరకు చేసేవాడిని. ఆ తర్వాత మంచి రైటర్గా పేరు వచ్చింది నాకు. డిగ్రీ చదివేటప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్లో మంచి రైటర్ని, ఫాస్ట్గా రాసేవాడిని, మంచి డైలాగులు రాసాను, పేరు వచ్చింది. డిగ్రీ అయిపోయిన కావాలని ఎగ్జామ్ ఎగ్గొట్టాను. ఎందుకంటే ఇంట్లో పేదరికం ఉండేది. కాకపోతే ఏంటంటే నేను ఇది డిగ్రీ పాస్ అయ్యాను అంటే ఇమీడియట్గా నన్ను తీసుకెళ్ళి, నేను మ్యాథమెటిక్స్లో 100% వచ్చింది నాకు. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ 92% నాది, మంచి టాపర్ కాలేజీలో. నేను ఇప్పుడు కానీ చదివి ఎగ్జామ్ కానీ రాశాను అంటే నా మైండ్ ఆటోమేటిక్గా ఒక లెక్చరర్ జాబ్కి వెళ్ళిపోతుంది, ఇంకా అట్ అయిపోద్ది. ఇలా కాదు, నాకు అప్పటికే నాకు డిగ్రీ కాలేజీలో మంచి ఫ్యాన్స్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఆర్పి అని పిలిచేవాళ్ళు. ఇది బాగుండాలి అంటే మనకు నచ్చిన ఫీల్డ్, సినిమా ఫీల్డ్ ఏదో పిలుస్తుంది, మనం ఏదైనా చేద్దామని ఎగ్జామ్ ఒకటి వచ్చేసి రాయలేదు. అప్పుడు మళ్ళీ మా అమ్మ ఇంటికాడ భయంకరంగా ఏడుస్తుందని తెలిసి మళ్ళీ వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ 100 కొట్టా మార్క్స్. మళ్ళీ తిరిగి వచ్చేసి మా అన్న నన్ను కొట్టాడు. ఏంట్రా ఈ విధంగా ఊర్లో అందరూ పేకాట ఆడుకుంటుంటే ఆడు కూర్చొని ఉన్నావు అంటే, నువ్వు ఎన్ని చెప్పినా నేనైతే చదవను. ఊర్లో పిల్లకాయలు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలియదు కానీ వాళ్ళు సంపాదించే టైంకి నేను సంపాదించే స్థాయికి వచ్చేస్తాను. అప్పుడు మా అన్నకి ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, లారీ గుద్దింది అనుకుంటా. ఆ అమౌంట్ వచ్చింది ఒక 3500 నా చేతిలో పెట్టి, మా అమ్మ వచ్చుంటది కదా ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు అత్తారింటికి పంపించేటప్పుడు ఒక సూట్ కేసు ఇస్తారు కదా, ఆ సూట్ కేసులో 2 జతల బట్టలు పెట్టుకొని ఆ 3500 లోపల పెట్టుకొని హైదరాబాద్ లో దిగ్గానే భయంకరమైన వర్షం, తల మీద పెట్టుకున్నది, జ్వరం వచ్చేసింది బాగా, తల మీద పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నా. కట్ చేసి అక్కడి నుంచి కొంచెం ఖాళీగా ఉన్నా. అరే ఇదేదో మన ఇంట్లో, నాకు భయం వేసింది ఏంటంటే తెచ్చిన డబ్బులు ఏదో వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు. మరి ఇదేంటి మన అమ్మ నాన్న ఇంత కష్టపడి మనకు 3500 రూపాయలు డబ్బులు ఇస్తే ఊళ్ళో ఖర్చు పెట్టేస్తున్నారు. భయం వేసి ఈ డబ్బులు ఇంకా ఖర్చు పెట్టకూడదు. మా ఊరు ఒక అతను అన్నాడు, నాకు ఒక డైరెక్టర్ తెలుసు, వెళ్ళి కలువు, ఆయన పెట్టుకుంటాను. నేను ఆయన కలుస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళతో ఉండడం, వాళ్ళకి నేను డబ్బులు ఖర్చు పెట్టే బాధేసింది. ఇమీడియట్లీ నాకున్న డబ్బులు ఇంటికి పంపించేసి, మళ్ళీ మీ డబ్బులు నాకు వద్దు అని. అప్పుడు అన్నపూర్ణ హోటల్ అబిడ్స్ లో ఉంటుంది, ఫేమస్ అప్పట్లో. దాంట్లో బాయ్ డ్యూటీ, ప్లేట్లు కడిగే డ్యూటీ చేస్తూ అలా తిరిగేటప్పుడు కొన్ని రోజులకి మోహన్ బాబు గారి దగ్గర మాకు తెలిసిన రిలేటివ్ శారదా నాయుడు గారు ఉండేది, మోహన్ బాబు గారి పిఏ అనుకుంటా. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన గేమ్ అనే సినిమాకి అసిస్టెంట్ పెట్టారు. మళ్ళీ గ్యాప్, హోటల్లోనే ప్లేట్లు కడుగుతూనే మళ్ళీ అసిస్టెంట్ చేసేవాడిని. హోటల్లో నేను చెప్పాను, దీనికి అసిస్టెంట్ పని చేస్తుంటే నమ్మేవాడు కదా, ఇప్పటిలాగా వాట్సాప్ లో లేవు కదా మోహన్ బాబు గారితో సెల్ఫీ దిగి చూపించడానికి. అక్కడి నుంచి అయిపోయింది. మళ్ళీ అనుపమ హోటల్ ఉంది ఎక్కడ, ఇక్కడ లగిడి కప్పులు, అక్కడ బస్తాలు అవి మోస్తూ 25 kgs బస్తాలు ఉంటాయి కదా, అవి మోస్తున్నా. ఆ తర్వాత ఇంకా కుదరదు అనుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ ఓయింటికి అతను వాళ్ళదే స్టార్ట్ అయింది, 2 years గ్యాప్. మళ్ళీ దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసే, శాలరీ లేదు. అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నా, శాలరీ ఇవ్వట్లేదు, అవి రిలీజ్ కావట్లేదు. ఇలా ఉన్నప్పుడు ఏదో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తుంటే ఎదురుగా సాధ్యం సినిమా ఆఫీస్ ఓపెన్ అయింది. ప్రియమణి గారు, జగదు గారు అంటారు కానీ, ఓని అమ్మ ఇదేదో పెళ్ళైన కొత్తలో సినిమా జంట అంట, మనం వెళ్దామని ఎదురుగా ఉండి ఆ డైరెక్టర్తో, ఆ ఆఫీస్ బాయ్తో పరిచయం ఏర్పరచుకుని, డైరెక్టర్ గారితో పరిచయం ఏర్పరచుకుని 5 నిమిషాల్లో 50 మాంటేజెస్ రాజు ఒక సాంగ్కి ఇమీడియట్లీ అతను పెట్టుకున్నాడు. ఆ సినిమాలో అసిస్టెంట్గా మంచి పేరు వచ్చింది, శాలరీ ఇచ్చారు. అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్లో ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. కొంచెం ఏం చేయాలి నాకేం అర్థం కావట్లే, ఇంట్లో పరిస్థితి ప్రాబ్లం ఉంది, చదవలేము, ఇటెళ్ళి చేయలేము అనుకున్నప్పుడు ఒక కథ రాశా. ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేశా, పిచ్చి ప్రేమ అని. ఒక 3 years హెయిర్ పెంచా నేను గంగాధర్ ఒక వ్యక్తి 3 years హెయిర్ పెంచి
దాన్ని కొంచెం ఫ్రెండ్స్తో ఒక 2 lakhs అప్పు చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తే మంచి పేరు వచ్చింది అది. నా నటనకు కానీ డైలాగ్స్కి కానీ. అలా అంటే మీ దగ్గర నిజంగా డబ్బులు లేని పరిస్థితుల్లో అంత అప్పు చేయడానికి మీకేం భయం అనిపించింది? నమ్మకం ఉంది కదా, నమ్మకాన్ని ఫస్ట్ టైం ఖర్చు పెట్టా. ఒక 7 years 8 years హైదరాబాద్లో ఉన్న నమ్మకం మొత్తాన్ని ఒక్కసారిగా డబ్బు రూపంలో మార్చుకొని షార్ట్ ఫిల్మ్ చేశా. అది మంచి పేరు వచ్చింది, డైలాగ్స్కి మంచి. అక్కడి నుంచి అది శ్రీహరి గారు చూశారు. దాని ముందు శ్రీహరి గారు చూసి నాకు ఫోన్ వచ్చింది. దాని ముందు మధు అని ఒక వ్యక్తి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. కొంచెం నా మీద నమ్మకం లేదు శ్రీహరి గారికి. వెంటనే శ్రీహరి గారు అది చూసి నువ్వు ఎక్కడైనా బతికేస్తావరా, నీ దగ్గర కథ ఉందంట కదా చూపిన్నాడు. బలశాలి ఒక కథ ఒక 20 minutes చెప్పా. ఇమీడియట్లీ నువ్వు డైరెక్షన్, నేను హీరో, సొంత బ్యానర్లో శశాంకు మేఘాంస్ అనే బ్యానర్లో మనం సినిమా చేస్తున్నాం, రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఒక 6 months శ్రీహరి గారితో జర్నీ చేశాను. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల ఆయన చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం, ఏం చేయాలని అర్థం కాల. ఇంటికి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం. అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇంకా మనం కుదరదు, మంచి చక్కని అవకాశం వచ్చింది, మంచి కథ వచ్చింది. అది అనౌన్స్మెంట్ చేస్తారు శ్రీహరి గారు August 15, 2013 ఆయన బర్త్డే రోజు. ఇంకెట్టొద్దు, మనం ఇంటికి వెళ్ళిపోదాము, ఇంటికాడ పరిస్థితి బాగోలేదు, రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, ఇక్కడ మనం నీట్గా లేవు, ఇంటికాడ పరిస్థితి వెళ్ళిపోయి మా అమ్మ ఆరోగ్యాన్ని చూసుకుంటున్న సమయంలో ఒకరోజు బాగా డిప్రెషన్లో ఉన్నా. అప్పుడు నేనేదో మన శకలక శంకర్ గారికి ఫోన్ చేసి ఏదో జోక్ ఆఫ్ ద డే చెప్పాను. ఆయన వెంటనే ధనరాజ్ గారికి ఇవ్వడం. ధనరాజ్ గారు ఆల్రెడీ నా పిచ్చి ప్రేమ షార్ట్ ఫిల్మ్ చూసి, తమ్ముడు నీ సినిమాలో ఏ క్యారెక్టర్ ఉన్నా చెప్పు, నేను ఫ్రీగా చేస్తాను, నువ్వు మంచి క్యారెక్టర్ రాస్తావు అన్నాడు. ఆయన వచ్చి ఏమార్పి నువ్వు డైలాగ్స్ రాస్తావంటే రాస్తానన్నా అన్న. అప్పటికే మా అమ్మ పరిస్థితి బాగాలేదు కదా, జబర్దస్త్ అనేది ఊపేస్తుంది. అప్పుడే నేను సీన్ గారికి పెద్ద ఫ్యాన్. నేను ఆ జబర్దస్త్ మీదకి వెళ్ళి ఒకసారి అలా కనబడితే మా అమ్మ చూస్తుంది. మా అమ్మ చూసి నా కొడుకు టీవీలో కనబడతారు చూడండి అని చెప్తుంది, లేకపోతే ఊళ్ళో వాళ్ళు చూసి చెప్తారు. ఆ ఒక్కటి జబర్దస్త్ చూస్తే ప్రపంచం చూసేసినట్టే. పలానా ఆర్పీ అనే ఒకటి స్టేజ్ ఇక్కడ అనిపించుకోవడం కోసం చాలా మందిని అడిగాయి, ఎవరు అవకాశం వల్ల. ఆ రోజు ధనరాజ్ గారు, నాకు భయం, మళ్ళీ స్కిట్ రాయగలనా, సినిమా డైలాగులు 10 నిమిషాలు రాస్తా, స్కిట్ రాయగలనా, అలా ఒప్పించగలనా, చాలా ఫాస్ట్గా ఉంటుంది జర్నీ అక్కడని. అప్పుడు నేను వెళ్ళి ధనరాజ్ గారు ఫోన్ చేస్తే వెళ్ళాను. నైట్ వెళ్ళిపోయి స్కిట్ రాశా, ఎగరేసి తెచ్చుకెళ్తాను. అది పెద్ద హిట్ అయింది. నన్నే మ్యూజిక్ డైరెక్టర్గా క్యారెక్టర్ చేయమని చేసా. మళ్ళీ నైట్ అంటున్నాడు, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, నువ్వే యాక్ట్ చేయన్నాడు. నువ్వు ఉండు స్వామి, నేను చేయలేను, నాకు భయం వేస్తున్నాయి, చిన్న చిన్న క్యారెక్టర్లు అన్న. అక్కడి నుంచి నేనే రాస్తున్నాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేందుకు చిన్న చిన్న రాసుకొని షార్ట్ పీరియడ్లో కంటెస్టెంట్, కొంచెం షార్ట్ పీరియడ్లో టీమ్ లీడరు, కొన్ని సినిమాలు ఈవెంట్లు, కొంచెం హ్యాపీగా ఉంది. ఆ మధ్యలో జరిగింది ఏంటంటే, అది June 4, 2014 మా అమ్మగారు చనిపోయారు. ఇంకా అక్కడ చనిపోయిన తర్వాత ఇంకా నేను అప్పటికి మా అమ్మకు వచ్చి చూపించా, ఒరే భలే ఉండవరా, నువ్వు లేడీ వేషం వస్తే మీ అక్కలానే ఉంటావు. మా అమ్మ నేను చెక్ చేసేవాడిని, ఎలా ఉన్నానమ్మా నేను, అది ఇదని. పరిస్థితి బాగోలేదు, చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా మా నాన్నే వాళ్ళు ఇక్కడికి తీసుకొని వచ్చేసా. ఇప్పుడు నాతోనే ఉంటున్నారు. ఇంకా డైరెక్షన్ అనేది నాకు గోల్ అండి. ఏదో సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను. నెల్లూరు శిలంగా నన్ను బాగా కాపాడింది. చాలామంది నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంచెం నీట్గా మాట్లాడడం నేర్చుకో, కొంచెం నిదానంగా మాట్లాడడం నేర్చుకో, ఎట్టబడితే అట్ట మాట్లాడుకో, మీ ఊర్లో దాచిపెట్టుకో నువ్వు మాట్లాడుతున్నారు. కానీ నాకు మాత్రం నేను ఏ రోజు దాన్ని వదలలేదు కాబట్టి అది నన్ను వదలట్లేదు. చాలా హ్యాపీగా ఉండే. సినిమాల్లో కూడా నేను అలాగానే డైరెక్టర్లు కూడా నీకు అనిపించింది చెప్పేసి నీ శ్రాంగులు అంటారు. అది చాలా సినిమాల్లో ఉపయోగపడింది. తర్వాత ఇప్పుడు మొన్నటిదాకా నా షో నా ఇష్టం చేసి ఇప్పుడు చేయట్లేదు. నేను చాలు అనుకున్నాను. అంటే ఇంకెవరో కొత్త వాళ్ళు వస్తే బాగుండు అనుకున్నాను, నేను ఫీల్ తీసుకున్నాను తప్ప వాళ్ళే నన్ను తీసేయలేదు. తర్వాత అది పటాస్ చేశాను. పటాసులో నాకు మంచి పేరు వచ్చింది. నేను సీన్ గారితో కూడా కాంబినేషన్ చేశాను. పటాస్ నేను చేయడానికి కారణం సీన్ గారు. అంటే ఏంటంటే నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు ఏందయ్యా ఇంత బాగా చేస్తున్నారు. అసలు నేను చూశాను కదా, బ్లడ్ పెట్టడం అంటే ఏదో రక్తదానంలో బ్లడ్ పెట్టడం కాదు. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు బ్లడ్ పెట్టడం అనేది ఎవ్వడి వల్ల కాదు. అది నేను జబర్దస్త్ ఎక్కువ ఫీల్ అయ్యేది సీన్ గారితో సుధీర్ గారి టీంలో చేసేటప్పుడు. అది ఏ క్యారెక్టర్ అయినా పర్లే, ఒక పిచ్చోడి క్యారెక్టర్ అనుకో, ఒక బాటిల్ కట్టుకుంటాడు, లోపలికి వెళ్ళి పెదాలు పూసుకుంటాడు. అసలు ఒక పెద్ద డైరెక్టరు, ఒక ఆర్ట్ డైరెక్టర్ని పెట్టుకొని డిజైన్ చేసినా కూడా ఆ విధంగా ఎవరు చేయలేరు. నేను చూసా, నాకు ఇన్స్పిరేషన్ లైఫ్లో. నేను పెద్దగా నేను రాగానే అందుకే కాళ్ళు పట్టుకుంటా. తెలియదు ఆయన పర్సనల్ బిహేవియర్, నాకు తెలియదు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు, నాకేమో పెద్ద హెల్ప్ చేసింది ఏం లేదు. కానీ ఆ యాక్టింగ్ చూసి నేను మోకాళ్ళ మీద పడిపోతా రాగానే. ఎందుకంటే 15 నిమిషాలు ఇప్పుడు ఎవరన్నా కెమెరా పెడితే కట్ ఉంటుంది. 15 నిమిషాలు కెమెరా పెట్టుకొని చెప్పిన డైలాగులు గుర్తు పెట్టుకుని బాడీలో పెయిన్ భరించి చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను పటాస్ వచ్చినప్పుడు నేను అడిగా, మీరు చేస్తున్నారు సీన్ గారిని, ఫస్ట్ టైం చూడడం సీన్ గారిని.